గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి జమిలీ ఎలక్షన్, వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటో ఈరోజు తెలుసుకున్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అంటే ఒకేసారి లోక్సభకు అండ్ ఆల్సో లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఒకేసారి ఎలక్షన్స్ పెట్టేదాన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అంటారు. టోటల్గా 28 స్టేట్స్ కి ఒకేసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేది పెట్టడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని జమిలీ ఎలక్షన్స్ అంటారు. ఓకే, ఇంత పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఉంటుంది మన ఇండియాలో. సో జమిలీ ఎలక్షన్స్ ఎలా జరుగుతారు, అలాగే అడ్వాంటేజెస్ ఏంటో ఈరోజు జమిలీ ఎలక్షన్స్ గురించి అడ్వాంటేజెస్ ఈరోజు చెప్పాలని నేను ట్రై చేస్తున్నా. సో అడ్వాంటేజెస్ వచ్చేసి ఇంక్రీజ్డ్ ఓటర్ టర్న్అవుట్, అంటే ఒకేసారి అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ఒకేసారి జరపడం వల్ల ఇంక్రీజ్డ్ ఓటర్ టర్న్అవుట్, ఓటర్ టర్న్అవుట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకేసారి అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ జరపడం వల్ల అది ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ చాలా మంది అసెంబ్లీ ఎలక్షన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఒకేసారి అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ ఒకేసారి జరపడం వల్ల మన ఓటర్ టర్న్అవుట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చేసి ఓటర్ టర్న్అవుట్ పర్సెంటేజ్ వచ్చేసి ఎక్కువ ఉంది, లోక్సభ ఎలక్షన్స్ కి అంతగా పట్టించుకోవడం లేదు. సో ఒకేసారి జమిలీ ఎలక్షన్స్ పెట్టడం వల్ల లోక్సభ ఎలక్షన్స్ కి, అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఒకేసారి జరగడం వల్ల ఓటర్ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద బేసిక్, అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్డ్ ఎలక్షన్స్ ఎక్స్పెండిచర్, అంటే ఇప్పుడు వచ్చేసి మన టోటల్ వచ్చేసి ఎలక్షన్స్ కి ఖర్చు వచ్చేసి 60,000 crores అనేది ప్రతిసారి మనం ఎలక్షన్స్ కి పెట్టడం జరుగుతుంది. సో 60,000 crores అనేది మనం ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ మన ఇండియాకి. ఎందుకంటే మన ఒకవేళ ఒకేసారి కనుక ఎలక్షన్ జరపడం వల్ల 1.5% జీడీపీ రేట్ అనేది పెరుగుతుంది. 1.5% అంటే 4 lakh crores అనేది మనకు మిగులుతుంది, జీడీపీ రేట్ మిగులుతుందని మన ఎక్స్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. దీనికి ఆయనే హెడ్ వచ్చేసి రామ్నాథ్, ఆయనే ఈ కమిటీకి హెడ్. అప్రాక్సిమేట్లీ 18,000 పేజెస్ రిపోర్ట్ అనేది ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయన రాసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 60,000 crores ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాండింగ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ నేషనల్ కి, మన స్టేట్ వచ్చేసి బాండింగ్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక అడ్వాంటేజెస్ అనేది చెప్పుకోవచ్చు. సో